పెద్దల మధ్య కక్షలకి బాలిక బలైన దారుణ ఘటన తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రిపై తన కళ్ళెదురే దాడి చేస్తుంటే తట్టుకోలేని ఓ చిన్నారి హృదయం ఆగిపోయింది. తన తల్లిదండ్రులపై జరిగిన దాడిని చూసి భయాందోళనకి లోనైన కుమార్తె ఒక్కసారిగా కుప్పకూలి హఠాత్ మరణం చెందింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లిలో చోటు చేసుకుంది. డి కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె పావని ఉన్నారు. సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులకు కుటుంబ కలహాలున్నాయి. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఆ తర్వాత సోమయ్య వ్యవసాయం వదిలేసి సూర్యాపేటకు వెళ్లి మెకానిక్ గా స్థిరపడ్డారు. సైదులు మాత్రం వ్యవసాయం చేస్తున్నాడు. 6 నెలల క్రిందట తన కుమార్తె పావని అనారోగ్యానికి గురికావడంతో అప్పటి నుంచి సోమయ్య మళ్లీ స్వగ్రామమైన డి కొత్తపల్లి వచ్చి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో పాత కక్షలను మనసులో పెట్టుకున్న సైదులు గురువారం రాత్రి కడారి సోమయ్య, కాసం కళింగం అని ఇద్దరితో కలిసి సోమయ్య ఇంటికి వెళ్లాడు. కర్రలు, రాడ్లతో సోమయ్య దంపతులపై దాడి చేయడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసిన పావని వారిని కొట్టవద్దని వేడుకుంది. అయినా వారు దాడి చేస్తూనే ఉన్నారు. దీంతో భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కన్నబిడ్డ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. బాధితుడు సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.